Hello everyone, I am back with a new story. Story ante chuddama. So before we learn this story, I wanted to tell one thing. What is that? I want to introduce one structure. What is that? See, have been or has been plus V4. When will you use have been or has been? See, when will you use? So we can use have been and has been if it is started in the past. If it is start in the past and it will be continuing in the present also, then we will use that. చూడండి, పాస్ట్ లో స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ లో కూడా ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉన్నప్పుడు హ్యావ్ బీన్ ప్లస్ హ్యాస్ బీన్. చూడండి, సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం? ఇది స్ట్రక్చర్ అని అంటే వెన్ విల్ యూజ్ దిస్ స్ట్రక్చర్? సి, పాస్ట్ లో అంటే గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ లో కూడా కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు యూజ్ చేస్తాం. సపోజ్ చూడండి, ఆమె మార్నింగ్ నుండి టీవీ చూస్తూనే ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేసింది టీవీ చూడడం? మార్నింగ్ స్టార్ట్ చేసింది. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు అది జరుగుతూ ఉందా? ఎస్, ఇట్ విల్ బి. ఎస్, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్. చూడండి, మార్నింగ్ నుంచి ఆమె టీవీ చూస్తూనే ఉంది. నేను 1 అవర్ నుండి క్లాస్ చెప్తూనే ఉన్నా. మీరు 1 అవర్ నుండి క్లాస్ వింటూనే ఉన్నారు. సో మీరు ఎప్పుడు వినడం స్టార్ట్ చేశారు? బిఫోర్ 10 minutes, బిఫోర్ 1 minute, బిఫోర్ 10 minutes, బిఫోర్ 1 hour నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు కూడా వింటూనే ఉన్నారు క్లాస్ కదా, అప్పుడు యూజ్ చేస్తాం. See, I will say one more example. చూడండి, అతను గత 3 సంవత్సరాలుగా జాబ్ కోసం ట్రై చేస్తూనే ఉన్నాడు. సో ఎప్పుడు స్టార్ట్ చేసి జాబ్ కోసం సెర్చ్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేశాడు? 3 సంవత్సరాల ముందు, అంటే 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు కూడా సెర్చింగ్ లోనే ఉంటూనే ఉన్నాడు. ఆమె 3 days నుంచి భోజనం చేయడంలా, అతను నాతో 3 days నుంచి మాట్లాడడంలా, అంటే 3 రోజుల నుండి ఇప్పటికి కూడా మాట్లాడడం లేదు కదా. సో గతంలో ఒక పని స్టార్ట్ అయ్యి ప్రెసెంట్ లో కూడా కంటిన్యూగా అవుతూ ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ యూజ్ చేస్తాం. చూడండి, దీని ఫార్ములా సబ్జెక్ట్ హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ప్లస్ V4. చూడండి, ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఏ క్లాస్. I have been teaching a class for 1 hour. See, I have been teaching a class for 1 hour. She has been watching TV since morning. She has been watching TV since morning. ఆమె మార్నింగ్ నుండి టీవీ చూస్తూనే ఉంది. సో గతంలో ఒక పని స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా ఆ పని జరుగుతూనే ఉంది. అప్పుడు ఈ స్ట్రక్చర్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ మీద నౌ వి విల్ సీ ఏ స్టోరీ. ఇంకొకటి, వన్ మోర్ థింగ్, ఫర్ సిన్స్ వెన్ విల్ యూ యూజ్? ఫర్ అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం కి యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం కి యూజ్ చేస్తాం. మరి సిన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాము? ఒక పాయింట్ ఆఫ్ టైం కి యూజ్ చేస్తాం. అంటే సిన్స్ మార్నింగ్ 2025, 2024, సిన్స్ నవంబర్, సిన్స్ జనవరి, ఒక పర్టికులర్ డేట్ కానీ, ఒక డే కానీ, ఒక ఇయర్ కానీ ఇఫ్ యు మెన్షన్డ్, దెన్ వి విల్ యూజ్ సిన్స్. అదర్వైజ్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్. ఓకే, ఫర్ కి సిన్స్ కి డిఫరెన్స్ ఈజ్ దట్. ఓకే, ఫర్ కి సిన్స్ కి డిఫరెన్స్ అది. ఓకే, డిడ్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ టోల్డ్ యూ? ఎస్, ఐ థింక్, ఐ హోప్ యూ అండర్స్టూడ్. నౌ వి విల్ గో ఇన్ టు ద స్టోరీ. మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఐ రోట్ ఏ సింగిల్ అండ్ స్మాల్ ఎక్సలెంట్ స్టోరీ.
చూడండి, I have been working tirelessly. Tirelessly అంటే విశ్రాంతి లేకుండా అని అర్థం. I have been working tirelessly since morning. మార్నింగ్ నుంచి విశ్రాంతి లేకుండా నేను పని చేస్తూనే ఉన్నా. ఎక్కడ? ఇన్ మై ఆఫీస్. అగైన్ రిపీట్ ఆఫ్టర్ మీ. I have been working tirelessly since morning in my office. నేను నా ఆఫీస్ లో మార్నింగ్ నుంచి విశ్రాంతి లేకుండా వర్క్ చేస్తూనే ఉన్నాను. నెక్స్ట్, అండ్ ఐ కేమ్ హోమ్ లేట్. నేను ఇంటికి లేట్ గా వచ్చాను. ఐ కేమ్ హోమ్ లేట్. మళ్ళీ అగైన్ టూ సెంటెన్సెస్. రిపీట్ ఆఫ్టర్ మీ. I have been working tirelessly since morning in my office. I came home late. Okay, I wanted to take some rest. నేను రెస్ట్ తీసుకోవాలని అనుకున్నాను. వాంటెడ్ టు అంటాం. అంటే ఏంటి? అనుకున్నాను. నేను ఆఫీస్ లో ఉన్నప్పుడు అనుకున్నాను, గతంలో అనుకున్నాను. I wanted to take some rest. రెస్ట్ తీసుకోవాలనుకున్నా. ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకున్నాను? at noon at least an hour. మధ్యాహ్నం సమయంలో కనీసం ఒక గంటైనా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. I wanted to take some rest at noon at least an hour. ఒక గంటైనా రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. నెక్స్ట్, but I didn't get the chance. నాకు ఛాన్స్ రాలేదు. but I didn't get the chance. So I was busy with my work. That even I couldn't take a short break. నేను చిన్న బ్రేక్ కూడా తీసుకోలేకపోయాను. couldn't అంటే తీసుకోలేకపోయాను. ఈవెన్ చిన్న బ్రేక్ కూడా నేను తీసుకోలేకపోయాను అని అర్థం. I couldn't take a short break. I extremely tired by the end of the day. ఆ సాయంత్రానికి వచ్చేసరికి నేను ఎలా అయిపోయాను? I was extremely tired. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాను. ఎక్స్ట్రీమ్లీ అంటే ఎక్కువగా అని అర్థం. సో బై ది ఎండ్ ఆఫ్ డే. ఓకే, నౌ I feel like collapsing into bed and sleeping like a baby. చూడండి, ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది? ఫీల్ లైక్ అంటే అనిపిస్తుంది. I feel like collapsing into bed. బెడ్ లోకి దూరిపోయి అలాగా చిన్న పిల్లలాగా నిద్రపోవాలని అనిపిస్తుంది. సో చూద్దామా మళ్ళీ స్టోరీ ఎక్సలెంట్ స్టోరీ. అన్ని అడ్వాన్స్డ్ వొకాబులరీ ఉన్నాయి, ట్రై చేయండి. అగైన్ చూద్దామా. I have been working tirelessly since morning in my office. So I came home late. I wanted to take some rest at least an hour. At noon, at least an hour. Okay, next, but I didn't get the chance. I was busy with my work. That even I couldn't take a short break. I was extremely tired by the end of the day. Now I feel like collapsing into bed and sleeping like a baby. చిన్న పిల్లలాగా నిద్రపోవాలనిపిస్తుంది. Okay, repeat after me again. One more time I will tell you. I have been working tirelessly since morning. Okay, in my office. I have been working tirelessly since morning in my office. I came home late. I wanted to take some rest at noon, at least an hour. But I didn't get the chance. I was so busy with my work. That even I couldn't take even short break. I was extremely tired by the end of the day. So now I feel like collapsing into bed and sleeping like a baby. చూసారు కదా. సో ఈ స్టోరీ చెప్పడానికి ట్రై చేయండి. అలానే హ్యావ్ బీన్ మీద 1 or 2 సెంటెన్సెస్, కనీసం 1 or 2 సెంటెన్సెస్ రైట్ ఇన్ ద కామెంట్ బాక్స్. దెన్ ఐ విల్ ఫీల్ సో హ్యాపీ బికాస్ హ్యావ్ బీన్ స్ట్రక్చర్ అర్థమైందని నేను అనుకుంటాను. ఓకే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి.
హ్యావ్ ఎ నైస్ డే, కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.